డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యవసాయదారులు అష్ట కష్టాల కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే కష్టపడని రైతు లేడు, నష్టపోలేని రైతు లేడు. ఎందుకంటే కష్టం నష్టం కూడా రైతుకే తెలుసు. ఎందుకంటే అనేక శ్రమలకు వచ్చి అనేక కష్టాలు పడి ధాన్యం పండించి దానికి రైతు భరోసా కేంద్రం ద్వారా మిల్లర్లకు తరలించిన తర్వాత ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పులు తీర్చుకుని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈ రైతు పరిస్థితి. అది ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే ఇవాళ 30 క్వింటాలు అయితే ఇంచుమించు 40,000 రావచ్చు. అయితే 25,000 పెట్టుబడి పోతుంది. 25,000 పెట్టుబడి పోతే ఇంకా మా అయితే 15,000 రూపాయలు పెట్టుబడి, 15,000 రూపాయలు ఉంటుంది. ఆ 15,000 రూపాయలతోటి కొంతమంది అయితే చిత్తులేయాలి, కొంతమంది చిత్తులేయాలి. ఆ 15,000 రూపాయలే కూలీలకు ఖర్చు పెట్టాలి. అనేక రకాలుగా ఖర్చు పెట్టిన దాంట్లో 5,000, 10,000 ఉంటుంది. 5,000, 10,000 కూడా రైతు అనేవాడు ఆ కుటుంబంలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంతో కష్టపడతాడు రైతు, ఎంతో కష్ట నష్టాలు అది ఊహించుకోలేము. ఏంటంటే రైతే కదా అనుకుంటారు. రైతు ఎంత కష్టపడతాడు అన్నది కష్టపడే రైతుకి తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటారు, అనేక మంది ఉన్నారు, కానీ వాటికి తెలియదు రైతు ఎంత కష్టపడతాడు. అది విత్తిన కానించి, నారుమడేసిన కానించి, అలాగే ఊడ్చిన కానించి, అలాగే కోసే వరకు కూడా ఎంత కష్టపడతాడు అన్నది రైతుగా నాకే తెలుసు. కానీ ఈ యొక్క విపత్తులు, దానికి తోడు విపత్తులు ఏంటి? ఈ ఫేంజల్ తుఫాన్. ఈ ఫేంజల్ తుఫాన్ వల్ల ఇలా చాలా పంటలు పోయాయి. అదే ఈ యాక్చువల్గా నా పంటే పోయింది. ఇవాళ చూడండి, విజువల్స్ చూపెడతాను మీకు. అది 3 ముళ్ళు నేలంటేసింది. అది కొయ్యటానికి కూడా వీల్లేదు. ఏంటంటే కొంత కొయ్యొచ్చు, కొంత పోతుంది. కానీ ప్రభుత్వం దీనిపై మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఏదైనా నష్టపరిహారం ఇస్తుందా అన్నది అది వాళ్ళకే తెలియాలి తప్ప రైతుగా నాకేం తెలియదు కదా. మేమైతే వీఆర్ఓకి వాళ్ళకి చెప్తాం, ఎందుకంటే ఇలా పోయింది మీరు చూడండి అంటాం. కానీ వాళ్ళు చూస్తారో చేస్తారన్నది అది పై వాళ్ళకి తప్ప మాకేమీ తెలియదు. సర్లే, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టాలు అనేకమైనవి ఉంటాయి. కానీ మరి ముఖ్యంగా ఈ యొక్క ఫేంజల్ తుఫాన్ వచ్చి దక్షిణ కోస్తా రాయలసీమని అతలాకుతలం చేసేసింది. నష్టం అనుకుంటే చాలా నష్టపోయాం. కానీ మన జిల్లాల కంటే ఇతర స్టేట్ అంటే తమిళనాడు మహాభయంకరంగా పోయింది. కానీ అంతవరకు సేవే మనం. కానీ మళ్ళీ దీనికి తోడు ములిగే నక్కమే తాటికే పడ్డట్టు మరొక వాయుగుండం అల్పపీడనం ఏర్పడుతుందని, అల్పపీడనం వాయుగుండం ఏర్పడి వాయుగుండం తుఫాన్గా మారుతుందని కూడా చాలామంది చెప్తున్నారు. అది డిసెంబర్ 4-5 తారీఖులో ఏర్పడవచ్చు అని చెప్తున్నారు. అది మనం ఏమి చేయలేం. అంటే ప్రకృతి అనుకూలించనే రైతు, ప్రకృతి అనుకూలించకపోతే రైతుకి ఏం లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రైతుకి అదే రైతులకు ఒక లైక్ కొట్టండి. నేను చేతనంటే అనేక మంది నా బాధ, రైతుల బాధ షేర్ అవుతుంది. అలాగే నేను 3 ముళ్ళు రకం పెట్టాను. 3 ముళ్ళు ఎలాగ నేల అంటేసింది అన్నది మీకు విజువల్స్లో చూపెడతాను. ఒకసారి దాన్ని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.